అవునమ్మా, లెక్చరర్గా ప్రిన్సిపల్గా చేశాను. నేను అన్నీ కూడా నా సర్వీస్ మొత్తం కూడా గవర్నమెంట్ సర్వీసే చేశాను. కాలేజీలో, జూనియర్ కాలేజీలో, అలాగే లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా చేశాను. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కూడా నేను బాటనీ సబ్జెక్ట్ టీచ్ చేశాను. ఓకే. అంటే కాలేజ్లో అంటే అందరు టీనేజర్సే ఉంటారు, అడాలసెంట్ ఏజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళని ఎలా మేనేజ్ చేసేవారు? వాళ్ళని, అది చాలా అడాలసెంట్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్. కాబట్టి ఆ ఏజ్లోనే మనం వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు మనము మార్చాలి. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి చుట్టూ ఉండే ప్రపంచంలో ఉండే అనేక ఆకర్షణలకి వాళ్ళు లోనవుతూ ఉంటారు. అలా కాకుండా ఏదైతే తొందరగా బ్యాడ్ ఉంటుందో దాని వైపు తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలా కాకుండా మనము లెక్చరర్స్ కానీ, ఆ కాలేజీలో పనిచే ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరూ, ఈవెన్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని మంచి మార్గం వైపు మళ్ళించాలి. అంటే వాళ్ళని చదువు మీద, చదువు యొక్క ప్రత్యేకత, వాళ్ళ జీవితంలో ఎలా స్థిరపడాలి అనే గైడెన్స్ మనం ఇస్తే తప్పకుండా ఆ పిల్లలు ఇతర ఆకర్షణలకు లోను కాకుండా ఉన్నత స్థానాలకు అధిరోహిస్తారు. అలాగా నా కెరియర్లో నేను చాలామంది నా స్టూడెంట్స్ మంచి మంచి స్థానాల్లో స్థిరపడటం జరిగింది. అది నాకు చాలా గర్వకారణంగా కూడా ఉంటుంది. మీ స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు ఎవరైనా? ఎక్కువ కలవరు, కానీ ఎక్కడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టి నన్ను పలకరించటము, మా ఇంటికి రండి మేడం అనటము, నాకు ఫోనుల్లో నాకు మెసేజ్లు పెట్టడము, బర్త్డేలు అట్లాంటప్పుడు నాకు విషెస్ తెలపడం అట్లాంటివి చేస్తుంటారు. అటువంటి అన్నీ కూడా నాకు ఈ రిటైర్మెంట్లో చాలా మంచి అనుభూతులుగా అనిపిస్తూ ఉంటాయి. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏ లేడీకైనా పిల్లల్ని చూసుకోవడము అనేది చాలా లైఫ్లో చాలా అచీవ్మెంట్గా అనిపిస్తుంది. నా ఫస్ట్ టైం నేను నా బేబీని చూసుకోవడమే నా లైఫ్లో చాలా గుడ్ అచీవ్మెంట్ అనుకుంటాను. కెరియర్లో అంటే నేను నాకు నచ్చిన ఫీల్డ్లో సెటిల్ అవ్వడము, కానీ లైఫ్ అంటే మాత్రము నా లైఫ్లో నా పిల్లల్ని ఫస్ట్ బేబీని చూడడమే నాకు చాలా వండర్గా అనిపించింది. వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేసేవారు? అంటే ఇప్పట్లోలాగా అప్పుడు ఇన్ని మోడర్న్ ఎక్విప్మెంట్లు అవి లేవు. అయినా కూడా ఉన్నంతలోనే నేను ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకు లేసేవాళ్ళు. జనరల్ ఎర్లీ మార్నింగ్ అంటే మరీ 3 గంటలకి 4 గంటలకి కాదు, 5:30 6 గంటలకి లేచి చాలా తొందరగా పనులు చేసుకోవడము. ముందు ఒక ప్లాన్ అనేది ఉండాలి. రేపు ఏం వంట చేస్తాము, మనము ఏమేమి టిఫిన్ చేస్తాము అవన్నీ ఒక ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రి కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇమీడియట్గా తొందరగా పనులు అవ్వటానికి ముందే సిద్ధం చేసుకొని ఉంటే ఒక 1 అవర్ లోపల హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని పంపించి తర్వాత నేను నా కాలేజీకి వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత తిరిగి నెక్స్ట్ డేకి ఏంటి అని ప్లాన్ చేసి పిల్లల్ని చదివించటము, తర్వాత నైట్ కూర్చొని ఆలోచించుకొని అలా చేయడం వల్ల నాకు జాబ్ చేయడము, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ చూసుకోవడం రెండు కూడా నాకేమి ఇబ్బంది అనిపించలేదు. వర్కింగ్ ఉమెన్కి ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అవును. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? నేను ఎక్కువగా మాకు కొన్ని లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ అని. ఆ లీవ్స్ అన్నీ కూడా నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా నేను కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని. పిల్లలకి బాగాలేనప్పుడు మాత్రము నేను వాళ్ళ కోసం, ఎందుకంటే డైలీ నేను వాళ్ళని మిస్ అవుతూ ఉంటాను కాబట్టి కనీసం వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడైనా ఇంట్లో ఉండాలి అని ఆ టైంలో నేను లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండేదాన్ని. నాకు బాగాలేకపోయినా నేను వెళ్ళి ఆ లీవ్లు అలా దాచిపెట్టుకునేదాన్ని. మెయిన్ పిల్లల కోసమే ఎందుకంటే నేను జాబ్ చేస్తూ కొంత వాళ్ళ సమయాన్ని నేను తీసేసుకుంటున్నాను కాబట్టి ఈ రకంగా నేను వాళ్ళతో స్పెండ్ చేసేదాన్ని. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మాయి డాక్టరు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇక్కడ హైదరాబాద్. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయ్యారు. మా అల్లుడు కూడా డాక్టరే. ఇద్దరు కూడా మంచి స్థానాల్లో ఉన్నారు. అబ్బాయి, మా కోడలు, మాకు ఒక మనవరాలు. మా అబ్బాయి, మా కోడలు, మనవరాలతో మేము ఇప్పుడు పీస్ఫుల్గా మా రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి? 44 years. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద హెల్దీ మ్యారేజ్? హెల్దీ మ్యారేజ్ అంటే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవటమే హెల్దీ మ్యారేజ్కి ఉండే రహస్యము.
ఏదైనా ప్రతి ఏ మనిషిలో కూడా మనము పెళ్లి కాకముందు ఊహించుకున్న 100% క్వాలిటీస్ ఏ వ్యక్తిలో కూడా ఉండవు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే సినిమాల్లో చూసి అలాంటి వాళ్ళే నా వైఫ్గా రావాలి, అలాంటి అతనే నా హస్బెండ్గా రావాలని కలలు కంటూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు రియాలిటీలోకి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ గురవుతుంటారు. కాబట్టి అటువంటి ఆలోచన లేకుండా మనకు ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి చెందితే, మనం అర్థం చేసుకునే గల కెపాసిటీ ఉంటే ప్రతి వ్యక్తిలో కూడా మంచితనం అనేది ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా బయటికి తీసుకురాగలిగితే అటువంటి వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడపవచ్చు. ఒకరినొకరిని అర్థం చేసుకోవడము, ఇద్దరు కలిసి నీది నాది అంటే ఉద్యోగం చేస్తున్నాను ఇది నా జీతము ఇది నీ జీతము అని కాకుండా మనది మనము అనుకున్న నాడు ఏ సంసారమైనా బాగుంటుంది. వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్? టర్నింగ్ పాయింట్ అనేది ఏం లేదమ్మా, అన్నీ బాగానే నేను అనుకున్నవన్నీ నా గోల్స్ అన్నీ సెటిల్ అన్నీ నేను రీచ్ అయ్యాను. మా పిల్లలు సెటిల్ అవ్వటము అన్నీ కూడా నేను అనుకున్నట్టుగానే జరిగినాయి. నేను ఎలా అనుకున్నానో అలాగే వాళ్ళు సెటిల్ అయ్యారు. నేను కూడా నా లైఫ్లో ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేశాను. డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్? రిగ్రెట్స్ అంటూ ఏం లేదు. నా పేరెంట్స్ని కోల్పోవడమే నాకు పెద్ద రిగ్రెట్. ఎందుకంటే నా భిన్నతకి కానీ నా చదువుకు కానీ నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ మా తల్లిదండ్రులు చాలా ఆదుకునేవాళ్ళు. ముఖ్యంగా మా ఫాదరు మదర్ ఇద్దరు కూడా ఏంటంటే నన్ను చదువుకోమని, మా ఫాదర్ ఏంటంటే ఆ రోజుల్లోనే ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా మా అన్నయ్యని ఎలా పెంచారో నన్ను అలాగే పెంచారు. నన్ను కూడా అలా చదువుకోమని ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈవెన్ నా మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఖాళీగా ఉంటే మా ఫాదర్ ఒప్పుకునేవాళ్ళు కాదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అదొక్కటే కాదు, నువ్వు చదువుకున్నందుకు నువ్వు కంపల్సరీగా జాబ్ చేయాలి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమని నన్ను ప్రోత్సహించేవాళ్ళు. అలాగే మా మదర్ కూడా నాకు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి నన్ను చదువులో కానీ నా సంసారంలో కానీ నేను హ్యాపీగా ఉండేటట్టు చేయగలిగారు. అటువంటి వాళ్ళని కోల్పోవడం తప్పదు. ఒక ఏజ్ వచ్చాక జననాలు మరణాలు అనే సహజ సిద్ధమైనవి, అయినా కూడా వాటిని తట్టుకొని ఉండటం నాకు కొంచెం కష్టంగానే ఉంది. If you go back in your life, what is that one thing you want to change? గో బ్యాక్ ఇన్ మై లైఫ్ అంటే ఏం లేదు, ఇంకొంచెం బాగా చదివేదాన్ని. ఎందుకంటే నేను హై స్కూల్కి వచ్చే వరకు కూడా నేను సరిగ్గా చదవలేదు. ఎంతసేపు ఆడుకోవడము, మా బ్రదర్తో పాటు క్రికెట్ ఆడటము, ఇలా మగపిల్లలు నా పైన ఉండే మా అన్నయ్య ఒక 1.5 year పెద్ద నాకన్నా, మేమిద్దరమే ఉండేవాళ్ళం. కాబట్టి ఎప్పుడు నేను వాళ్ళతో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాను. కానీ ఎప్పుడైతే వెన్ ఐ ఎంటర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది ఇంక బాగా చదవాలి ఇప్పటి నుంచి అని. మళ్ళీ గో బ్యాక్ వెళ్తే హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా శ్రద్ధగా చదివి ఉండాల్సిందే అని అనుకుంటున్నాను. వాట్ ఈస్ లవ్ మీన్స్ ఇన్ యువర్ వర్డ్స్? లవ్ అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో లవ్ అనేది ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ మాత్రమే కాదు. లవ్ ఈజ్ నాట్ అట్రాక్షన్ బిట్వీన్ 2 genders. ఒక తల్లి తన పిల్లల మీద ఉండేది ప్రేమ, ఒక అమ్మాయికి తన సోదరుడి మీద ఉండేది ప్రేమ, ఒక తండ్రికి తన పిల్లల మీద ఉండేది ప్రేమ. కానీ ఇప్పుడు లవ్ అనగానే ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవ్వటమే ప్రేమ అనుకుంటున్నారు. అది కేవలం అది ప్రేమ కాదు, అది ఒక బంధం అంతే. భార్యాభర్తల బంధము, స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ అనేది ఉంటుంది సహజంగా. దాన్ని మనం ప్రేమ అనుకోకూడదు.